యాక్టివ్ అయిందంటే ప్రియులారా, మనలో ఉన్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి అపరాధం, మన పాపము, మన దోషము, మన జీవితంలో పాప శాపం ఏలుబడి చేస్తున్నప్పుడు చెప్పండి ఆయన ఏం చేశారు తెలుసా? రాత రూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన పత్రములను ఎక్కడ కొట్టివేశాడు? మన పాపాన్ని, మన శాపాన్ని ఎక్కడ కొట్టివేశాడు దేవుడు? సిలువలో కొట్టివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో కొట్టివేసి ఆయన ఏం చేశాడు తెలుసా? మనకు చెప్పండి ఏం చేశాడు? అపరాధములన్నిటినీ క్షమించేశాడు. ఆమేన్, ఆమేన్. సిలువను కూర్చున్న వార్త ఎందుకు సత్యమైంది? మనకు మన అపరాధములంతటిని ఏం చేశాడు? దేవుడు క్షమించేశాడు. ఆమేన్. దేవుడు ఏం చేశాడు? ఉచితంగా క్షమించేశాడు. ఎలా క్షమించాడు? ఆయన ఎన్నో శ్రమలు పొంది, ఎన్నో బాధ కలిగి, ఎన్నో ఇబ్బందులు పడిపోయి ఉచితంగా చెప్పండి ఆయన సిలువలో మనం మేకులు ఎందుకు కొట్టించుకున్నాడంటే నీ అపరాధం, నా అపరాధాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? సిలువలో మన అపరాధులు అంతటిని క్షమించేసి దేవునితో సమాధాన పరిచాడు. అందుకే జయోత్సవంతో మమ్మల్ని ఊరేగింపజేస్తున్నాడు. హల్లెలూయా. పాపం ఉంటే మనిషికి నెమ్మది ఉండదు. పాపం ఉంటే మనిషికి సమాధానం ఉండదు. పాపం ఉంటే ఏ వ్యక్తి బ్రదర్ దేవుడు మాట్లాడినట్టు పాప శాపం ఉన్న వ్యక్తికి ఎన్ని ఆస్తి అంతస్తులున్నా, ఎంత డబ్బు, ఎంత ధనమున్నా, భోగ భాగ్యాలున్నా ప్రియులారా చెప్పండి, సిలువలో మన అపరాధం మనలో ఉంటే మనకు ఎంత బాధ కలుగుతుందంటే సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. దేవుడు అంటున్నారు తన సిలువలో ఆయన సిలువ వేయబడ్డారు కాబట్టి మనకు క్షమాపణ వచ్చింది. హల్లెలూయా. ఆయన సిలువ వేయబడ్డారు కాబట్టి జయోత్సవంతో మనకు ఊరేగింపజేస్తున్నాడు. హల్లెలూయా. అపరాధాన్ని తన సిలువలో కొట్టివేసి క్షమించేసినందుకు పండుగ. హల్లెలూయా. అపచేతుల మధ్య, అవమానముల మధ్య, అనిందల మధ్య ఏమైపోయిందా చెప్పండి? ఏమైపోయిందా? కృంగిపోయి అపచారుల మధ్య కృంగిపోతున్నప్పుడు సిలువలో తన కొరకు చెప్పండి, సిలువలో మన కొరకు చెప్పండి ఆయన ప్రాణములు విడిచిపెట్టి మనకు జయోత్సవంతో ఊరేగింపజేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే శక్తి, అందుకే శక్తి.